ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ గురించి నేను మీకు చూపిస్తున్నానండి. గత 2 రోజుల నుంచి వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. దానికోసం వ్యూవర్స్ అందరికీ కూడా సారీ చెప్తున్నాను. మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి. ఇది దాదాపు 100 సంవత్సరాలు అంటే శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి రైల్వే స్టేషన్ అండి. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ చెన్నై సెంట్రల్ యొక్క పూర్తి పేరు పురచ్చి తలైవార్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి. చెన్నై ఈ నగరానికి మణిమాణిక్యంగా ఉంటుందండి ఈ రైల్వే స్టేషన్. కాకపోతే ఏంటంటే ఒకటే ఫాల్ట్ అండి. కాకపోతే ఇదంతా ఏంటంటే అప్డేటెడ్ వర్షన్కి లేదు. కొంచెం అప్డేట్స్ అనేవి ఇక్కడ స్టేషన్లో కొంచెం స్లోగా ఉంటాయి మిగతా స్టేషన్స్తో చూసుకుంటే. దీన్ని ఆర్కిటెక్టింగ్ చేసిన ఆయన పేరు జార్జ్ హార్డింగ్ అండి. ఆయన రూపొందించినటువంటి 100 సంవత్సరాల పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్ ఇది. దీన్ని దాదాపు బ్రిటిష్ వారి కాలంలోనే తయారు చేశారండి ఈ రైల్వే స్టేషన్ని. అప్పుడు చెన్నై నగరాన్ని మద్రాసుగా పిలిచేవారు. అప్పుడు దీన్ని మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అనేవాళ్ళు. ఆ కాలంలో దీన్ని దక్షిణ భారతదేశానికి ప్రధాన ద్వారంగా వాళ్ళు బీచ్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకునేవాళ్ళండి. ఇదంతా కూడా చెన్నై సబర్బన్ రైల్వే వ్యవస్థకు ప్రధాన కేంద్రం అండి ఇది. అంటే చెన్నై సెంట్రల్ అనే చెన్నైలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మొత్తానికి కూడా సెంట్రల్ అన్నమాట. మళ్ళీ దక్షిణ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఈ చెన్నై సెంట్రలేనండి. ఈ భవనానికి ఆనుకుని ఎఫ్ఎన్ భవనం కూడా ఉంటుందండి. దానికి పక్కనే ఈ రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ను 2 సార్లు మార్చారండి పేరు. 1998లో మద్రాస్ను చెన్నైగా మార్చిన తర్వాత చెన్నై సెంట్రల్గా మార్చారు. అప్పటి వరకు దీన్ని మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్గానే పిలిచేవారు. ఆ తర్వాత ఏఐఏడిఎంకే వ్యవస్థాపకుడు మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎంజి రామచంద్రన్ గారి గౌరవార్థం ఈ రైల్వే స్టేషన్ని ఏప్రిల్ 5, 2019 సంవత్సరం నుంచి ఈ పురచ్చి తలైవార్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్గా దీన్ని పిలుస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పురాతన వాటిల్లో ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.